చెప్తున్నా అంటే ఏదైనా అనుకోవద్దు, ఏదైనా జరిగితే మాత్రం ఇక్కడ పనికి వస్తాం, తేలే కుట్టవచ్చు, పామే కుట్టవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కాబట్టి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు. అందులో జాబ్ కార్డులో ఉన్న వాళ్ళని కూడా, జాబ్ కార్డులో పేరు లేని వాళ్ళని కూడా తీసుకురావద్దు. దయచేసి అందరూ రండి, పనికి వద్దంటలేదు, కానీ అట్లా తీసుకురావడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నేనేం సమాధానం చెప్పలేను, ఒక ఏపీఓగా మీరు కూడా ఏం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదో కొంత నష్టం అనేది ఇవ్వాలి మనం. అదే కనుక ఇంట్లో పేరు ఉన్నదనుకో గవర్నమెంట్ ఎంతో కొంత ఇస్తుంది, దానివల్ల కుటుంబం బాగుపడుతుంది. ఇంత తప్పు అనుకోవద్దు. ఎందుకంటే ఎందుకు తీసుకురావద్దని అంటే ఏదైనా ఎండ దెబ్బ తలగవచ్చు. ఇది మనం పనిచేసేది మనం ఏదైనా నీడ ఎండలో పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళకు నీళ్ళు, మెయిన్గా నీళ్ళు ఏర్పాటు చేయాలి, సేడ్ నెట్ ఏర్పాటు చేయాలి. ఈ రెండు చేయట్లేదు. ఇక్కడ నీళ్లు లేవు, ఇంతమంది 100 మందికి నీళ్లు లేవు. మన సెక్రటరీ గారికి చెప్పినాం కూడా, అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర కూడా నీళ్లు మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. నీళ్లు కావాలి సారు, మాకు బండి కావాలి. బండి అక్కడ ఇక్కడ ఈ నడపడం అది మరి వాళ్ళు అడగాలి, కానీ అది మనకు డిమాండ్ చేయడానికి లేదు. కానీ 3 కిలోమీటర్లు